ఊర్ల నిండా బోర్లే నీటి చుక్క కోసం భూమికి తూట్లు పొడుస్తున్నారు. మీటర్ల కొద్దీ లోతు బోర్లు వేసినా నీటి తడి కానరావడం లేదు. పంటలు కాపాడుకోవడం కోసం భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు వరంగల్ రైతులు. కరువుతో భూగర్భ జలాలు అడుగంటి రైతుల కంట కన్నీరు తెప్పిస్తున్న బోర్ల పరిస్థితిపై ఎన్టీవీ అందిస్తున్న రిపోర్ట్. వరంగల్ జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. ఎండలు దంచి కొడుతుంటే పంటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. చెరువులు, కుంటలు ఒట్టిపోయాయి. కాలువలు, జలాశయాల్లో నీటి జాడలేదు. బావుల్లో తడి ఎండిపోయి చాలా రోజులైంది. దీంతో రైతులంతా బోరుబావులపైనే ఆధారపడుతున్నారు. పంట కాపాడుకోవటానికి కొత్త బోర్లు వేస్తున్నారు. 20 నుంచి 400 ఫీట్ల లోతు వరకు బోర్లు వేసినా నీటి తడి కానరాకపోవడంతో అన్నదాతకు కన్నీరే మిగులుతోంది. ఇవి రఘునాథపల్లి, జఫర్ఘాట్ మండలాలు. ఇక్కడ కరువు కోరల్లో పంటలు ఎందుకు పనికిరాకుండా పోయాయి. వీటిని కాపాడుకోవటం కోసం రైతులు బోర్లు వేస్తున్నారు. ఒక్కో రైతు నుండి 5 వరకు బోర్లు వేస్తున్నా నీళ్లు పట్టలేదు. రఘునాథపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో శ్రీశైలం అనే రైతు తనకు 4 ఎకరాల్లో 3 బోర్లు వేయగా నీరు రాలేదు. చింతమల్లారెడ్డిలో 10 బోర్లు, రాయపర్తిలో గోవర్ధన్ రెడ్డి 10 బోర్లు వేయగా నెల్లికుదురులో ఒక్క రైతు 3 నెలల్లో 4 బోర్లు వేశాడు. ఇక చీరాల సత్యనారాయణ 6 బోర్లు వేయగా నరసయ్య అనే రైతు ఇప్పటి వరకు 17 బోర్లు వేశాడు. మరిపేట మండలంలోని ఓకల్ గ్రామంలోనే 1300 బోర్లు వేశారు. ఇలా జిల్లాలో దాదాపు వేలాది బోర్లు అటు సాగునీటి, ఇటు తాగునీటి కోసం జనాలు బోరుబావులను తవ్వేస్తున్నారు. కానీ నీటి చుక్క పడటం లేదు. ఉత్తర తెలంగాణలో 2,96,000కు పైగా బోర్లు వేయగా అందులో వరంగల్ జిల్లా 2వ స్థానంలో ఉంది. అత్యంత డ్రై ఏరియాలుగా 175 గ్రామాలని గుర్తించిన అధికారులు బోర్లను నిషేధించారు. బోర్లు వేసడం వల్ల కూడా ఈ తీవ్రంగా నీటి ఎద్దడి ఉన్నందువల్ల బోర్లు చాలా మంది వేసుకోవడం జరుగుతుంది. ఇంటికి 1-2 బోర్లు వేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ బోర్లు వేయటం వల్ల కూడా అందరు బోర్లు వేసిన తర్వాత గ్రౌండ్ వాటర్ తగ్గి ఉన్నది. ఈ వర్షాలు ఎక్కువ వర్షాలు లేవు. అయితే ఒక్కొక్కరికి ఒక 30,000, 40,000, 60,000 రూపాయల ఒక బోరుకు వేస్తే కూడా ఖర్చు అవుతుంది. అంత వేసినాక కూడా లోడు పోయిన తర్వాత కూడా బండ పడుతుంది, రౌతు పడుతుంది. ఈ విధంగా కూడా ప్రజలు చాలా ఇబ్బందిగా ఎదుర్కోవాల్సి ఉంది. ఈ వాటర్ స్కేర్సిటీ చేయబట్టి ఈ కాలనీలలో కూడా అందరూ ఈ ఇండ్లు ఖాళీ చేసిపోతాను. మేము ఇంకా సొంతదారులం కాబట్టి ఎక్కడికి పోలేక ఇక్కడే ఏదో వాటర్ ఉన్న వాటిని యూజ్ చేసుకుంటా ఉన్నాం. నీళ్ళు లేక వెళ్ళిపోతా ఉన్నారు. జిల్లాలోని భూపాలపల్లి, జనగామ, పరకాల, ములుగు, ఏటూరు నాగారాల్లో ఎన్నో చెరువులు, జలాశయాలు ఉన్నా అన్ని ఎండి బీటలు వారిపోయాయి. ఇప్పటికే సాగు, తాగునీరు లేక విపరీతమైన కష్టాలు పడుతున్న జనానికి దంచి కొడుతున్న ఎండలు ప్రాణాలని సైతం తీస్తున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనన్న భయాందోళన చెందుతున్నారు అన్నదాతలు.